కానీ ఈ రోజు నుంచి ఎప్పటి వరకైనా మీరు ఆధార్ కార్డుతో పేపర్ కార్డు కానీ విశ్వలత స్వర్ విశ్వతేజ గజబీకర్ రామ్ చరణ్ గూడూరి లలిత గూడూరి అనిల్ గజర్ లహరి గజబీకర్ పెందోట శాంతిత పెందోట లావణ్ తేజ్ ఎంజల లక్ష్మణ్ ఆరపు విఘ్నేష్ ఆరపు మహాలక్ష్మి అరకుల రిషిక్ తర్వాత గజంగి గాజంగి అకిరా నందన్ అన్నారదాస్ నిఖిల నాగుల సాత్విక శ్రీరవంతుల వరుణ్ కుమారన్ సాయి రాజమల్ల లహరి రాజమల్ల సాయి రక్షిత రాజమల్ల రుతిక్ సాయి పద్మ సూర్య శ్రీ సాయి దోమల శివ సాయి అశ్విన్ కాజాబి వీణ రాజమల్ల అంజమ్మ దాసరి సౌమ్య శ్యామల సుప్రియ దోమల కళావతి ముస్కాన్ వడ్యారపు గౌరవ వెంకల నర్మద నూతి అక్షయ గజగోంకర్ రాధా సర్వాన్పల్లి నీలమ్మ దూస కృష్ణవేణి గజబేంకర్ భాగ్య చొప్పదండి లత సిరిపురం లావణ్య పర్యా జబ్రీ శివరాత్రి జరుగుతుంది. ఎందుకంటే మనము గత ప్రభుత్వంలో దాదాపు 1800 పైచీలకు డబుల్ బెడ్లు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అని ఇందిరమ్మ తీసుకోబడుతుంది అండ్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకోబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆధార్ కార్డు మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేదో మొత్తానికి అసలు ఏ కుటుంబానికి కూడా రేషన్ కార్డు లేని కుటుంబం ఏదైతే ఉంటుందో అది కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అడిషన్స్ కానివ్వండి డెలిషన్స్కి కానివ్వండి కూడా మీకు కుటుంబ సభ్యులు మీరు ఇక్కడ జత చేసి వెళ్ళొచ్చు. అండ్ మీకు రిసిప్ట్స్ కూడా ఇవ్వబడతాయి అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు. ఇది మీరు భద్రంగా పెట్టుకొని ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి నేను మళ్ళీ పదే చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే ఈ రోజు లేని వాళ్ళది ఇంకా మాకు రాలేదు. గవర్నమెంట్ ప్రతి అంటే సైక్లికల్ ప్రాసెస్లో మీరు ఇప్పుడే